ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక హైప్ ఇవ్వండి. సో ఇప్పుడు తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ చూసేద్దాం. తనుజ వచ్చేసి ఒక వీడియో పోస్ట్ చేసింది ఇన్స్టాగ్రామ్లో. అది వచ్చేసి ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. రీజన్ ఏంటంటే తనుజ వచ్చేసి పోస్ట్ చేసింది ఏంటంటే కుక్ విత్ జాతిరత్నాలు తను చేస్తుంది కదా, దానిలో వచ్చేసి ఒక పాన్ ఇండియా స్టార్ రాబోతున్నారు ఇవాళ అని చెప్పి పోస్ట్ చేసింది. ఓన్లీ తనుజ కాదు, ఇమాన్యుయల్ పోస్ట్ చేశాడు. ప్లస్ అంటే ఇమాన్యుయల్ కూడా ఒక వీడియో పెట్టాడు. కళ్యాణ్ పడాలా ఒక వీడియో పెట్టాడు. అంటే వీళ్ళందరూ కలిసి ఇవాళ వస్తుందని చెప్పి వీడియో పెట్టారనమాట. యాక్చువల్గా అది స్టార్ట్ అయ్యేది April 4th. ఇవాళ April 1st. అంటే అందరూ కలిసి ఫూల్ చేద్దాం అనుకుంటున్నారు అందరిని అని చెప్పి పెట్టారని చెప్పి అదొక సెన్సేషన్ న్యూస్ అయిపోయింది ఇప్పుడు. అంటే ఏప్రిల్ ఫూల్ అని చెప్పి అందరూ ఒకేసారి చెప్తారా అని చెప్పి. సో మేబీ ఇది ఏప్రిల్ ఫూల్ అయి ఉంటుంది. ఎందుకంటే April 4th జాతిరత్నాలు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ప్రొమో ఒకటి రిలీజ్ అయింది. ఆ ప్రొమోలో వచ్చేసి మనకి ఎవరెవరు ఉన్నారో మొత్తం వచ్చారనమాట. అంటే రీతు, డిమాండ్ పవన్, సుహాసిని, తేజస్విని గౌడ, ప్లస్ మన తనుజ, కళ్యాణ్ వీళ్ళందరూ, ప్లస్ జడ్జెస్ అందరూ వచ్చారు. అలీతో సహా అందరూ వచ్చారు. వచ్చినప్పుడు ఇంకా వాళ్ళకి ఏం డిషెస్ కావాలి అని అడగటం. సో ఒక చోట ఒక కామెడీ అయితే బాగుంది. ఏంటంటే నాకు చాక్లెట్ విత్ చికెన్ కావాలి. ప్రదీప్ అంటాడు, అంటే ఇప్పుడు మన చికెన్కి దానికి ఏమన్నా చాక్లెట్ తినిపిస్తారా అని చెప్పి అనేటప్పటికి అదొక పంచ్ టైప్లో అనమాట. అట్లా చేయటం. ప్లస్ డిమాండ్ పవన్, రీతు వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చూపించారు. సో వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పక్కన పెడితే వాళ్ళిద్దరు ఎక్కడుంటే అక్కడ వాళ్ళిద్దరిని చూస్తుంటే వాళ్ళ లవర్స్లానే అనిపిస్తుంది, కానీ ఫ్రెండ్స్లా ఫీలింగ్ నాకు ఇంతవరకు అయితే రాలేదు గైస్. ప్లస్ బయట కూడా జ్యువెలరీ అడ్వర్టైజ్మెంట్స్ చాలా వస్తున్నాయి వాళ్ళిద్దరి మీద. అంటే ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళటం, తను పెట్టుకుని డిమాండ్ పవన్కి చూపిస్తే డిమాండ్ పవన్ బాగుంది, సూపర్గా ఉంది అంటాం. లేకపోతే డిమాండ్ పవన్ ప్లస్ రీతు ఇద్దరు కలిసి జ్యువెలరీ పెట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం. సో ఎక్కడికి అంటే ఇప్పుడు వీళ్ళిద్దరిలో అయితే సింగిల్గా అయితే ఇంతవరకు ఎవరు వెళ్ళలేదు. మేబీ ఒకసారి రీతు వెళ్ళినట్టుంది. అప్పుడు డిమాండ్ పవన్ వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ అయినప్పుడు ఒక దెంకు ఓపెనింగ్కో దెంకు వెళ్ళింది రీతు. సో తనుజ కళ్యాణ్ అయితే కలిసి అయితే ఇంతవరకు వెళ్ళలేదు. వాళ్ళిద్దరు విడివిడిగానే వెళ్ళారు ప్రతి చోట. సో చూద్దాం తనుజ కళ్యాణ్ కూడా రీతు, డిమాండ్ పవన్ లాగా ఎప్పుడు ఈవెంట్స్కి వెళ్తారు అనేది. సో ఇదంతా పక్కన పెడితే మనకి ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే న్యూస్ ఏంటంటే తనుజ కళ్యాణ్ ఇది కాకుండా ఇంకొక ప్రోగ్రాంలో వస్తున్నారు. అది 2 daysలో టెలికాస్ట్ అవ్వబోతుంది. అంటే ప్రొమో రిలీజ్ అవబోతుంది. అది వచ్చేసి సస్పెన్స్. నేనైతే రివీల్ చేయను, ఎందుకంటే అది వచ్చినప్పుడు చూస్తేనే థ్రిల్లింగ్ బాగుంటుంది కాబట్టి. సో ఇప్పుడు తనుజ గురించి మనం ఇంత చెప్పుకుంటున్నాం కదా, కళ్యాణ్ గురించి చెప్పుకుంటున్నాం, తనుజ గురించి చెప్పుకుంటున్నాం. బట్ వీళ్ళిద్దరి గురించి బయట మ్యూచువల్ ఫ్యాన్స్ అని చెప్పి ఉన్నాం కదా, నేను కూడా మ్యూచువల్ ఫ్యాన్నే. సో మ్యూచువల్ ఫ్యాన్స్ వచ్చేసి ఇప్పుడు తనుజ, కళ్యాణ్ ఇద్దరు గురించి చెప్పుకుంటుంటారు. బట్ తనుజ గురించి ఓన్లీ మాత్రమే చెప్పు అని అడిగే వాళ్ళకి చెప్తున్నాను. తనుజ గురించి ఓన్లీ చెప్పడం కూడా దీనిలో చెప్తాను. తనుజ వచ్చేసి తన ఫ్యామిలీతో వెకేషన్కి వెళ్ళబోతుందట. ప్లస్ తన బైరా ఉన్నాడు కదా, బైరా గురించి చాలా న్యూస్లు కూడా పెడుతుంది. యాక్చువల్గా ఒక ఫ్యాన్ వచ్చేసి బైరా పోస్టర్ లాగా అంటే ఒక స్కెచ్ లాగా గీసి బైరా అంటుందన్నమాట, నేను నీ మీద నేను అలిగానని చెప్పు, నేను నీ మీద అలిగానంటావు, అసలు నీకు ఒక్కసారి కూడా గుర్తుకు రానా అని చెప్పి బైరా అడిగాడనమాట. అడిగితే అసలు నువ్వెందుకు అలిగావురా అని చెప్పి అనటం. బైరా ఏమో నువ్వు నన్ను 6 hours పట్టించుకోలేదు, 6 hours నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. వావ్, ఇదైతే కన్వర్జేషన్ బాగుంది. అంటే మనుషుల మధ్య కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అట్లా అనమాట. బైరా వచ్చేసి తన బేబీ అని చెప్పి కూడా తనుజ చెప్పింది చాలాసార్లు. అంటే బేబీ వచ్చేసి మదర్ని అంటున్నాడు అనమాట, నువ్వు అసలు నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను నీ వర్క్ బిజీలో పడి నన్ను వదిలేసావు అన్నట్టు వాడంటావు. నేను అసలు నిన్నెందుకు వదిలేస్తాను రా, నువ్వెందుకు అలిగావు అని చెప్పి బతిలాడుకోవడం తనుజ. సో ఇదైతే బాగుంది. సో చూద్దాం ఇంక ముందు ముందు తనుజకు సంబంధించి ఎన్ని వస్తాయి అనేది. ప్లస్ తను వేసుకున్న డ్రెస్ ఉంది కదా, ఇప్పుడు చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పి చాలా న్యూస్లో కూడా వైరల్ అవుతున్నాయి. ఆ డ్రెస్కి సంబంధించి తను ఎక్కడ తీసుకుందని దానికి అడ్రస్ పెట్టారనమాట. దానికి సంబంధించి అడ్రస్ ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను దాని అడ్రస్ని మీకు ఇమేజ్ పెడతాను. సో ఇది వచ్చేసి తనుజ కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్, బై.